హైట్ వన్ ఎవరైతే 2025 జనవరికి సంబంధించినటువంటి పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఓవరాల్గా మనకు 20,000 అబో పోస్టులు భర్తీ చేస్తున్నారు కదా. వీటి షార్ట్ లిస్ట్ అయినటువంటి రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగింది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఈ షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ లిస్ట్లో మీ రోల్ నెంబర్ ఉందా అంటే రిజిస్టర్ నెంబర్ ఉందా లేదా, మీరు షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అనేది మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్తాను. వీడియోస్ ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది, ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయడం బ్రదర్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ పోస్టల్ జీడీఎస్ వాళ్ళైతే అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. ఇక్కడ మీరు ముందుగా చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ క్యాండిడేట్ కార్నర్ అయితే ఉంది కదా, కింద చూసుకోండి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 ఉంది కదా. ఇక్కడ మనకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ అని మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్లస్ బటన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ప్లస్ బటన్ క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు స్టేట్స్ అయితే మనకు చూపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు ప్లస్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. వాటిని క్లిక్ చేస్తేనే ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ అని ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే తెలంగాణ వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో ఇక్కడ మీరు దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ దాన్ని క్లిక్ చేశారంటే మీకు తెలంగాణ లిస్ట్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. అయితే బ్రదర్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసినటువంటి షార్ట్ లిస్ట్ అయినటువంటి లిస్ట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 1 అనమాట. అయితే బ్రదర్ మనకు ఈ లిస్ట్లో మీ రోల్ నెంబర్ లేకపోతే, మీ రిజిస్టర్ నెంబర్ లేకపోతే మనకు లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దండి. మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ముందుగా చూసుకుంటే ఇక్కడ మీ డివిజన్ ఉంటుంది చూసుకోండి, మీ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అండ్ మీ పోస్ట్ నేమ్ అయితే ఉంటుంది, మీ కేటగిరీ ఉంటుంది, ఇక్కడ మీ రిజిస్టర్ ఐడి నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ పక్కనే మనకు కట్ ఆఫ్ అనేది ఏ విధంగా పెట్టాడంటే 100 అయితే పెట్టడం అయితే జరిగింది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 99 పెట్టడం అయితే జరిగింది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి డివిజన్, ఇక్కడ మీకు అమలాపురం డివిజన్, ఇక్కడ మీరు డివిజన్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఎప్పుడు ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసుకుంటే ఇప్పుడు లిస్ట్ 1లో ఎవరైతే రిజిస్టర్ నెంబర్ ఉంటుందో వాళ్ళందరికీ ఏప్రిల్ 7, 2025 మనకు నెక్స్ట్ మంత్ 7వ తేదీన మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలనేది ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. ఇవన్నీ కూడా మీరు షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళు సెలెక్ట్ అయితే చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు తెలంగాణకు చూసుకుంటే జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 సర్కిల్ మనకు తెలంగాణ సర్కిల్ లిస్ట్ 1 అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు డివిజన్ చెక్ చేసుకోండి, పోస్ట్ ఆఫీసు, పోస్ట్ నేము అండ్ పోస్ట్ కమ్యూనిటీ, మీ క్యాస్ట్ అనమాట. అండ్ మీ రిజిస్టర్ ఐడి నెంబరు, ఇక్కడ మీ రిజిస్టర్ ఐడి నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేశారంటే మీరు షార్ట్ లిస్ట్ అయ్యారా లేదని మీకు చూపిస్తుంది. అండ్ షార్ట్ లిస్ట్ అంటే వాళ్ళకు ఇక్కడ మీకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది అన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏప్రిల్ 7, 2025 తెలంగాణ వాళ్ళకు కూడా సేమ్ అదే డేటు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసినటువంటి డివిజన్ అయితే ఉంటుంది, మీరు చూసుకోండి. ఏ విధంగా చెక్ చేసుకోండి బ్రదర్. అండ్ ఎవరిదైతే లిస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అనమాట. అయితే బ్రదర్ ఇక్కడ లిస్ట్ ఉన్నంత మాత్రం మీకు జాబ్ వచ్చినట్టయితే కాదు, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ప్రాపర్గా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. ఒకవేళ ఏదైనా కానీ తేడా ఉందంటే కానీ మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళైతే చెక్ చేస్తారనమాట. అండ్ వెరిఫికేషన్కి ఏమేమి సర్టిఫికేట్ తీసుకోవాలని ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను, కొద్దిగా వెయిట్ చేయండి. ఇక ఫైనల్కి వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు ఈ లిస్ట్ అన్ని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.